హైదరాబాద్ రాత్రి కురిసిన భారీ వర్షానికి నాగోల్కి సంబంధించిన అయ్యప్ప కాలనీలో అయితే భారీగా వరద అయితే పూర్తిగా చేరిందని తెలుస్తుంది. ఇంట్లోకి వర్షం నీళ్ళన్నీ కూడా చేరడం జరిగింది. పలువురికి అయితే కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమందికి అయితే ఇంటికి తాళం వేసి మరి లాడ్జ్లకి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమంది ఎవరైతే ఉన్నారో పక్కనున్న బిల్డింగ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తల దాచుకోవడానికి ఆశ్రయం అడగడం అయితే జరిగింది. సుమారుగా హైదరాబాద్లో ఎప్పుడు చూసుకున్నప్పటికీ కూడా కొంచెం వాన 10 నుంచి 20 నిమిషాలకే పూర్తిగా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయితే నాగోల్లో అయ్యప్ప కాలనీ మొత్తము ఇళ్లలోకైతే వరద నీళ్ళంతా కూడా చేరుకుందని తెలుస్తుంది. వర్షం నీళ్ళు రావడంతో చాలా ఇబ్బందులు పాలయ్యారు. కంటి మీద కునుకు లేకుండా మేము ఉండాల్సి వచ్చింది. మరికొంతమంది అయితే పారిపోయారంటే చెప్పాలంటే ఎక్కడ ఇల్లు మొత్తము నిండిపోతుంది అని చెప్పి వేరే వాళ్ళ ఇంటి పక్కన ఇంట్లో కానీ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చింది. ఒకవైపు చూసుకుంటే విజువల్స్లో చూస్తే మొత్తం బ్లాకేజ్ అయితే మనకు కనిపిస్తుంది. సుమారుగా 100 కాలనీకి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇంట్లో లోపలికి వస్తుందని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మనం విజువల్స్లో క్లారిటీగా చూసుకుంటున్న అయితే కూడా మనం చూడొచ్చు మొత్తం వాటర్ మొత్తం నిండుకుంది అని చాలా క్లారిటీగా అయితే మనకి ఇక్కడ విజువల్స్లో అయితే చూస్తున్నాం. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మొత్తం మీద అంటే ఇది ఒకటే కాకుండా పలు అపార్ట్మెంట్స్ ఏదైతే ప్రధానంగా ఉన్న ఈ అయ్యప్ప కాలనీకి సంబంధించిన ఏదైతే నాగోల్లో ఉందో వీటికి సంబంధించిన పూర్తిగా చెప్పాలి అని అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ లోపల కూడా వాన నీళ్ళు అనేది చేరుకోవడం అయితే జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళారని కూడా పూర్తిగా ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు విజువల్స్ అయితే చూడొచ్చు. ఒకవైపు చూసుకుంటే కూడా ప్రజలు ఎవరు ముందుకొచ్చి మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు. ఎందుకంటే చెరువుకి ఆనుకొని మరి ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ హైడ్రా ఎక్కడొచ్చి ఏది చేస్తుంది, ఎప్పుడు ఏది కూల్చివేస్తుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సమస్యలు చెప్పుకోవడానికి అయితే ముందుకు రావట్లేదు. పూర్తిగా ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా చెరువు కనిపిస్తుంది మనకి. అంటే చాలా దగ్గరలోనే మనకు చూస్తున్నట్టయితే చెరువుకు ఆనుకొని ఇల్లులు ఉన్నాయి. అంటే తాజా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఇప్పుడు హైడ్రా మనం చూస్తున్నట్టయితే కూడా పలు రంగంలో దూకిందని కూడా చాలా క్లారిటీగా తెలుస్తుంది. హైడ్రా ఒకటే కాకుండా లోకల్ బాడీస్ మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ పైన కూడా ప్రధాన నిఘా పెట్టడం అయితే జరిగింది. మనం చూడొచ్చు కూడా చెరువుకు ఆనుకునే ఇల్లులు ఉన్నాయి. ఈ స్లోప్ అంతా వాటర్ స్టాగ్నేట్ వాటర్ అంటే నిండుకుపోయి ఉంటుంది. పలు అపార్ట్మెంట్స్ అంటే ఇదే కాకుండా బ్యాక్ సైడ్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉందో దాని లోపలికి పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీస్ ఉందో దాని లోపలికి రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు. అయినప్పటికీ కూడా మనం ఒకసారి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చెరువుకు ఆనుకొని ఇల్లులు ఉన్నాయి. వాటర్ అంతా కూడా ఎక్కువ ఫ్లడెడ్ అంటే వర్షం పడినప్పుడు ఇదంతా కూడా పూర్తిగా బ్లాక్ అవుతుంది. జస్ట్ నిన్న పడిన ఒక 10-15 నిమిషాల వానకే ఇటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఎక్కడ పడితే అక్కడ గుంతలలో స్టాగ్నేట్ వాటర్ నిండిపోతుంది అని అంటే ఇమాజిన్ ఒక రోజంతా వాన పడితే ఇదంతా కూడా ఫుల్ బ్లాకేజ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. చెరువు కానుకొనే ఉంది. దీని మీద హైడ్రా కూడా ప్రధాన నిఘా పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాట్లాడడానికి వీరు నిరాకరిస్తున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే నిన్న పడిన 10-15 నిమిషాల వానకి అతలాకుతలం అయిపోయారు నాగోల్ అయ్యప్ప కాలనీకి సంబంధించిన వాళ్ళు, సొసైటీకి సంబంధించిన వాళ్ళని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అంటే పూర్తిగా ఇల్లు లోపలికి కూడా వచ్చేసే వర్షం నీళ్ళు అనేది ఇంటి లోపలికి వచ్చేసరికి కొంతమంది ఖాళీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో కూడా ప్రధానంగా ఎవరు లేరని తెలుస్తుంది. మట్టి అంటే వాటర్ అంతా కూడా మనం ఒకసారి ఇంట్లో చూస్తుంటే కూడా వాటర్ బురద నీళ్ళు లోపలి వరకు చేరి ఇది వీళ్ళు మోటార్లు పెట్టుకొని పైపులు పెట్టుకొని వాటర్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు చూస్తున్నట్టయితే కూడా మొత్తం బురద క్లారిటీగా అయితే మనకి విజువల్స్లో కనిపిస్తుంది. మొత్తం బురద ఇదంతా వాటర్ అంతా కూడా మోటార్లు పెట్టుకొని వీళ్ళ కృషితో వీళ్ళ ఓన్ సోర్సెస్తో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మొత్తం చెరువు కానుకునే ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ కాలనీలో చాలా ఇబ్బందులు పడుతున్నారని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే అయ్యప్ప కాలనీ ఏదైతే ఉందో నాగోల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చెరువుకు ఆనుకొనే ఉంది. ప్రధానంగా హైడ్రా దీని మీద నిఘా పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉందని కూడా పూర్తిగా తెలుస్తుంది. పెట్టాలి కూడా హైడ్రా. అసలు దీంట్లో ప్రధానంగా చెరువుకు ఆనుకునే ఇల్లులు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రత్యేక నిఘా పెట్టే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇబ్బందులు పడుతున్నారని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో ప్రతిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.